అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై సోల్మేట్ పార్ట్ 9. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్ము ఎగ్జామ్స్ అన్నీ బాగా రాస్తుంది. ఆరు తనకి బాగా హెల్ప్ చేస్తాడు స్టడీలో. ఎగ్జామ్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేస్తుంది. అమృత లాన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఆరు వస్తాడు. అమృత ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో ఆరు, తెలియడం లేదు. బట్ డాడీ వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళాలని లేదు. సరే కానీ ఆరు, నన్ను కృష్ణుడు టెంపుల్కి తీసుకెళ్ళవా? తప్పకుండా. నేను 1 అవర్లో వస్తాను, రెడీ అయి ఉండు. ఓకే. అమృత ఆరు రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తారు. అమృత ఆరు దేవుడి ముందు నుంచుంటారు. అమృత తన చెయ్యి ముందుకు చాపుతుంది. ఏంటమ్మో అంటాడు ఆరు. నాకు ప్రామిస్ చెయ్యారు, నాకు ఎప్పటికీ ఫ్రెండ్గానే ఉంటాను అని. ఏంటమ్మో, నా మీద నమ్మకం లేదా? నా మీద లేదు ఆరు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇష్టపడిన వాళ్ళందరూ దూరం అయ్యారు, నువ్వు కూడా దూరం అవుతావేమో అని ఏడుస్తుంది. ఆరుకి ఒక క్షణం తన మీద తనకే కోపం వస్తుంది. తనని ప్రేమిస్తూ తనకి చెప్పకుండా మోసం చేస్తున్నానని, కానీ తను మాత్రం తనని మంచి ఫ్రెండ్లా చూస్తుందని తన మనసులో అనుకుంటాడు. అమృత, ఇక నుండి నీ సంతోషమే నా సంతోషం. నీ మీద ప్రేమని నీకే గిఫ్ట్గా ఇచ్చేస్తాను. ఈ రోజు నుండి నేను నీకు ఫ్రెండ్గానే కాదు, బాడీ గార్డ్లో కూడా ఉంటాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. అయినా నేను మొదటి నుండి కోరుకుంది ఇదే, నీ సంతోషం. అమృత, నేను నీకు మంచి ఫ్రెండ్గా ఉంటాను అని ప్రామిస్ చేస్తాడు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని దూరంగా వచ్చి, సారీ అమృత, చెప్పినంత ఈజీ కాదు కదా ఒపీనియన్ చేంజ్ చేసుకోవడం. నాకు కొంచెం టైం పడుతుందని ఏడుస్తాడు. కానీ నీకోసం ఖచ్చితంగా మారుతాను. సరే అమృత, వెళ్దామేగా. కారులో అమృత సైలెంట్గా ఉంటుంది. ఏంటమృత సైలెంట్గా ఉన్నావు? ఏం లేదారు, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమన్నా జాబ్ చేస్తావా? జాబా? నేనా? నా వల్ల అవుతుందా? అయినా డాడీ ఒప్పుకోరు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే పొరపాటున ఒక బైక్కి డాష్ ఇస్తాడు ఆరు. అతను కింద పడిపోతాడు. అమ్ము ఆరు కార్ నుంచి దిగి చూస్తారు. అమ్ము సారీ చెప్తుంది. అప్పుడు తలెత్తి చూస్తాడు అమ్ముని. అమ్ము, అర్జున్ అంటుంది. అమృత, నువ్విక్కడ ఉన్నావా? నీకోసం 4 రోజుల నుండి వెతుకుతున్నా. నువ్వు బెంగళూరులో ఉన్నావనుకున్నా, ఇక్కడున్నావని తెలిసొచ్చా. లక్కీగా కనిపించావు. అమ్ము అర్జున్ వైపు సీరియస్గా చూస్తుంది. ఎందుకని నన్ను వెతుకుతున్నావని అడుగుతుంది. నిన్ను వార్న్ చేద్దామని అంటాడు అర్జున్. ఏమంటున్నావు? నన్ను వార్న్ చేయడం ఏంటి? అభి నిన్ను చంపుతానని నాతో చెప్పాడు. నువ్వు కనిపిస్తే చంపేస్తాడంట. జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను. ఏమంటున్నావు? అసలు నేనేం చేయకుండానే ఎందుకు చంపుతాడు? నీకు తెలుసో తెలియకో చేసుంటావు. జాగ్రత్త అమృత, నీ మంచి కోరి చెప్తున్నా. ఎక్కడికైనా కొన్ని రోజులు వెళ్ళిపో. అసలు నీకు అభి ఎవరో తెలుసా? నీ బావ. మీ నాన్న అభి వాళ్ళ మమ్మీ అన్న చెల్లెళ్ళు. మీ డాడీతో అభి వాళ్ళ మమ్మీ చాలా గొడవ పడింది. నువ్వంటే అక్కడ ఎవరికీ ఇష్టం లేదు. అమృత, నీకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి. ముందు నువ్వెవరో, నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకో. నీకు చాలామంది శత్రువులు ఉన్నారు అమృత. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. నీ మంచి కోరి చెప్తున్నా. టేక్ కేర్ అమృత, బాయ్. అమృత టెన్షన్ పడుతూ ఏడుస్తుంది. అమృత అంటాడు ఆరు. నేనేం చేశాను ఆరు? అందరూ నా మీద పగబట్టారు. అసలు మా డాడీ నాకు ఈ నిజం ఎందుకు చెప్పలేదు? అభి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నేనంత పాపం చేశానా? అసలు నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు ఆరు. అమృత, ప్లీజ్ ఏడవకు, నేను కనుక్కుంటాను ఏం జరుగుతుందో అని. దయచేసి ఏడవకు, పద వెళ్దాం. అమృతని ఇంటి దగ్గర వదిలిపెడతాడు. అమృత, ఏం ఆలోచించకుండా నిద్రపో, నేను మార్నింగ్ వస్తాను. అమృత వెళ్ళి పడుకుంటుంది, కానీ నిద్ర పట్టదు. అటు ఇటు దొర్లుతూ ఎప్పటికో నిద్రపోతుంది. అమృతని ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తి చంపడానికి వస్తాడు. అమృత మొహంపై దిండు పెట్టి చంపడానికి ట్రై చేస్తాడు. అమృత చంపొద్దు చంపొద్దు అని అరుస్తుంది. అలా అరుస్తూ అరుస్తూ కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టుపక్కల ఎవరూ ఉండరు. అమ్మ, కళ అనుకుంటుంది. నైట్ టైం ఆరు నిద్రపోతూ ఉంటే కాల్ వస్తుంది. ఎవరు అని విసుక్కుంటూ లిఫ్ట్ చేస్తాడు. అమృత ఏడుస్తూ, ఆరు, నేను చచ్చిపోతున్నా, నన్నెవరో చంపేలోపు నేనే చచ్చిపోతాను.
నాకు చాలా భయంగా ఉందని ఏడుస్తుంది. అమృత ప్లీజ్ ఎలాంటి పిచ్చి పని చేయకు. ఫోన్ మాట్లాడుతూనే కార్లో స్టార్ట్ అవుతాడు. షర్ట్ కూడా వేసుకోడు. అమృత తెలుసా నువ్వంటే మీ మమ్మీ డాడీకి ఎంత ఇష్టమో? నువ్వు ఇలా చేస్తే వాళ్ళు చచ్చిపోతారు అమృత. నీ ఫ్రెండ్స్ అందరూ ఏమైపోతారు? నేనంటే ఎవరికి ఇష్టం లేదారు. అమృత గుర్తుందా? నీకు తోడుగా ఉంటానని నేను ప్రామిస్ చేశాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? సారీ ఆరు. ఇంతమందిని బాధపెట్టి బ్రతికి ఏం సాధించాలి? బాయ్ ఆరు. కత్తి తీసుకొని చేయి కట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ భయం వేస్తుంది. ఆరు నాకు చాలా భయంగా ఉంది. చావడం కట్టే బ్రతకడమే కష్టంగా ఉంది ఆరు. ఆరు మాట్లాడుతూనే వచ్చి అమృత ఆగు అంటాడు. దగ్గరికి రాకు ఆరు. నిజంగానే కట్ చేసుకుంటాను. అమృత ఒక్క క్షణం చెప్పేది విను. ఎవరు మీరు అంటాడు ఆరు. అటువైపు చూస్తుంది. అంతలోనే వచ్చి అమృత దగ్గర కత్తి లాక్కొని చెంప పగలు కొడతాడు. అమృత కింద పడిపోతుంది. పెదవి చిట్లి రక్తం వస్తుంది. అమ్మో సారీరా. దెబ్బ గట్టిగా తగులుతుంది అనుకోలేదు. సారీ. నా వల్ల బ్లడ్ వస్తుందని కర్చీఫ్తో తుడుస్తాడు. నీ రక్తం కళ్ళ చూశాను అనుకోలేదా అమృత అని ఏడుస్తాడు. ఏడ్చి ఇచ్చే ఇక ఓపిక లేక మౌనంగా ఉంటుంది అమృత. ఇప్పుడేంటి? నువ్వెవరికీ నచ్చలేదు అందుకని చచ్చిపోవాలనుకుంటున్నావా? నీ ముందు చాలా ప్రశ్నలున్నాయి. వాటికి సమాధానం తెలుసుకో. నిన్ను చంపాలనుకుంటున్న వాళ్ళని చంపి నువ్వు చచ్చిపో. అసలు నువ్వెవరో ఏంటో నీకు తెలీదా? ఎంత స్ట్రాంగ్ నువ్వు. అన్నీ మర్చిపోయావా? నేను నీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. నిన్ను వద్దు అనుకుంటున్న వాళ్ళని నువ్వు మంచి పొజిషన్లో ఉండి వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు చేసుకో. అప్పుడు చెప్పు నాకు చచ్చిపోవాలని ఉంది అని. ఇవన్నీ చేయకుండానే నీ కళ్ళతో చూడకుండానే చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతే ఎవరికి నష్టం? నీకు నీ పేరెంట్స్కి మిగిలిన వాళ్ళు అందరూ హ్యాపీగానే ఉంటారు. సో నువ్వు ముందు మంచి పొజిషన్కి రా. అన్నీ నేను చూసుకుంటాను. ఆరు నేను ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలి కోపంగా చెప్తుంది. సరే అమృత. ఎందుకు ఇప్పుడు అని అడిగే ధైర్యం చేయలేదు ఆరు. సౌదామని వాళ్ళ ఇంటికే తీసుకెళ్తాడు ఆరు. అమృత గేట్ తీసుకొని లోపలికి వెళ్ళబోతుంది. సెక్యూరిటీ ఆపుతాడు. అమృత కోపంగా చూస్తుంది. వాడు సైలెంట్గా డోర్ ఓపెన్ చేస్తాడు. అమృత వెనకే వెళ్తాడు ఆరు. సౌదామిని వాళ్ళ ఇంట్లో ఒక స్పెషల్ చైర్ ఉంది. దానిలో ఎవరూ కూర్చోరు, ఒక్క సౌదామిని తప్ప. అమృత చైర్ని కాలుతో ఒక తన్ను తన్ని ఆ చైర్లో కూర్చుంటుంది. పని మనిషి వచ్చి ఎవరు మీరు? మా అమ్మగారి కుర్చీలో కూర్చున్నారు, లేవండి అని అంటుంది. నేను మీ అమ్మగారికి కాబోయే మొగుణ్ణి. పని మనిషికి అర్థం కాక అదోలా చూస్తుంది. ఆరు చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుకుంటాడు. సౌదామిని దేవిని పిలువు. అమృత వచ్చిందని చెప్పుపో అని గట్టిగా అరుస్తుంది. దెబ్బకి భయపడి పారిపోతుంది. అప్పుడే సౌదామిని కిందకి దిగుతూ వస్తుంది. ఎలా వస్తుందంటే మన సీరియల్స్లో అత్తలు పట్టుచీర కట్టుకొని నగలు పెట్టుకొని డాబు దర్పంలా అలా వస్తుంది. సౌదామిని చూడగానే పైకి లేస్తుంది అమృత. అమృతని పైనుండి కింద దాకా చూసి ఎవరు నువ్వు అంటుంది. అమృత ఒళ్ళు మండిపోతుంది. కళ్ళు మూసుకొని నిన్ను అని మనసులో అనుకుంటుంది. అమృత కాలు మీద కాలు వేసుకొని సౌదామిని ఎదురుగా కూర్చుంటుంది. ఏయ్ అని హాల్ అంతా అదిరిపోయేలా అరుస్తుంది. అమృత చెవులు మూసుకొని ఎందుకలా అరుస్తావు కుక్కలా? ఎంత ధైర్యమే నీకు? నన్ను కుక్క అంటావా? సర్లే ఇంకా చాలా అందామని ప్రిపేర్ అయి వచ్చాను. నీ కొడుకెక్కడా? ఆగు అంటుంది అమృత. ఇది మీ ఇల్లంటే అభి నీ కొడుకా? సేమ్ వాళ్ళ డాడీ అడిగినట్టే అడుగుతుంది. అవును ఇప్పుడేంటి? ఏంటి ఏంటేంటి? నీ కొడుకు నన్ను చంపుతానన్నాడంట. దేనికి? నేనేం చేశాను? రమ్మను నీ కొడుకుని కిందకి. శ్రీకర్ అభి అప్పుడే వస్తారు. అమృత శ్రీకర్ని చూసి వావ్ అంకుల్జీ క్యా నాట హే అని విజిల్ వేస్తుంది. ఆరు పొట్ట పట్టుకొని నవ్వుకుంటాడు. అమృత ఏంటిది గోల అంటాడు అభి. అమృత అభి దగ్గరికి వెళ్ళి నాది గోలలా ఉందా బావా అని గొంతు పట్టుకొని బుగ్గలు పట్టుకొని అడుగుతుంది. అంతలోనే గొంతు పట్టుకొని నన్ను చంపుతానంటావురా అని అరుస్తుంది. శ్రీకర్ అమృతను పట్టుకొని లాగుతూ ఏంటిది వదులు అంటాడు. శ్రీకర్ని విదిలించి కొడుతుంది. అల్లంత దూరంలో పడతాడు. సౌదామిని కోపంగా వస్తుంది. గన్ తీసుకొని అభిని వదులుతావా లేదా అంటుంది. ఆహా అవునా ఆరు అని గట్టిగా అరుస్తుంది. వెంటనే తన పాకెట్లో నుండి గన్ తీసి అమృత వైపు విసిరేస్తాడు.
అమృత దాన్ని భలేగా క్యాచ్ చేస్తుంది. గన్ తీసి అభి వైపు గురి పెడుతుంది. చెప్పు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఇదిగో ఈ దెయ్యం గురించేనా అని సౌదామిని వైపు చూపిస్తుంది. అమృత మర్యాదగా మాట్లాడు, తను మా అమ్మ. అయితే ఏంటి తొక్క? నాకు కాదుగా. శ్రీకర్ వెళ్ళి సౌదామిని చేతిలో గన్ లాక్కుంటాడు. నీకేమైనా పిచ్చా? ఏంటి నువ్వు చేసేది సౌదామిని? మీరు చేసే ఈ పనికి ఎవరైనా బుల్లెట్ తగిలితే ఏంటి నా అభికి గన్ గురి పెడుతుందా దీన్ని అని అమృత దగ్గరికి వెళ్ళి గొంతు పట్టుకుంటుంది. అభిని వదిలేసి సౌదామినిని గురి పెడుతుంది. అమృత వద్దు, మా మమ్మీకి ఏమన్నా జరగాలి, నీకు మామూలుగా ఉండదు అంటాడు అభి. ఆరు ఇక్కడ ఏదో గొడవ జరగబోతుందని ఊహించి శరత్కి కాల్ చేసి చెప్తాడు. శరత్ మధు వస్తారు అప్పుడే. అమృత ఆగు అంటాడు శరత్. డాడీ, మీరు కూడా నన్ను మోసం చేస్తారా? ఈవిడ మీ చెల్లి అని నాకెందుకు చెప్పలేదు? అది కాదమ్మో అని దగ్గరికి వస్తాడు. రాకండి, దగ్గరికి వస్తే కాల్చుకుంటానని గన్ తన వైపు ఏం చేస్తుంది. శరత్, అభి, మధు, ఆరు, శ్రీకర్ అందరూ అమ్ము వద్దు అంటారు, ఒక్క సౌదామిని తప్ప. కాల్చుకోవే కాల్చుకో, మా ఇంటికి పట్టిన పీడ పోతుంది. నేను మా అన్నయ్య సంతోషంగా కలిసి ఉంటాం. నీ వల్లే మా అన్నయ్య నాకు దూరం అయ్యాడు. నీ చావుతోనే మళ్ళీ మేం కలుస్తాం. అమృత కళ్ళు మూసుకొని ట్రిగ్గర్పై వేలు పెట్టి గట్టిగా నొక్కుతుంది. అమ్మో ఆగు అని గట్టిగా అరుస్తాడు శరత్. సౌదామిని నోర్ముయ్, కన్న బిడ్డనే చచ్చిపోమని చెప్తావా? ఇంత కఠినరాల్వి ఎప్పుడయ్యావే అని అరుస్తాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మధు, ఏంటండి మీరనేది? అమృత సౌదామిని కూతురా? అవును అవును అవును, అమృత నా కూతురు కాదు, సౌదామిని కూతురు అని మోకాళ్ళ మీద కూలబడిపోతాడు. ఇల్లు మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. శ్రీకర్, సౌదామిని, మధు ఉన్న చోటునే కూలబడతారు. ఏంటన్నయ్యా నువ్వనేది? అంటే అభి నా కొడుకు కాదా అని ఏడుస్తుంది. కాదు సౌదామిని అంటాడు గంభీరంగా. మరి ఎవరి కొడుకు అన్నయ్యా అని అరుస్తుంది. నా కొడుకు అని వణుకుతూ చెప్తాడు శరత్. సౌదామిని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. మధు శరత్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి అభి మన కొడుకా చెప్పండి అని షర్ట్ పట్టుకొని అడుగుతుంది. అవును మధు, అభి నీకు నాకు పుట్టిన కొడుకు అని గట్టిగా అరుస్తాడు. నేను నమ్మను అన్నయ్య, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఏడుస్తుంది సౌదామిని. నేను అబద్ధం చెప్పట్లేదు సౌదామిని, నీకంతగా నా మీద నమ్మకం లేకపోతే DNA టెస్ట్ చేయించు. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇలా చేశారు శరత్ అని మధు ఏడుస్తుంది. సౌదామిని కోసం, అమృత కోసం. ఏంటి మీరనేది? నేనిప్పుడు అవన్నీ చెప్పలేను మధు, టైం వచ్చినప్పుడు చెప్తాను అంటాడు శరత్. సౌదామిని నీ కూతురు, నీ ఎదురుగానే ఉంది, నీ ఇష్టం చంపుకో. నేనిప్పుడు వచ్చి అమృతని నీ కూతురు నీ దగ్గరే ఉంచుకో. నా కొడుకుని నాకు ఇవ్వు అని అడగడానికి రాలేదు. ఇప్పటికీ నిజం చెప్పకపోతే ఇద్దరికీ ప్రమాదమని చెప్తున్నాను. ఇప్పటికీ ఎప్పటికీ అమృతే నా కూతురు. నాకేం వద్దు ఈ రాక్షసి, అసలు నాకెవరూ వద్దు అని కోపంగా పైకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది సౌదామిని. శ్రీకర్, బావా, మా బిడ్డ కోసం నీ కన్నబిడ్డను వదులుకున్నావా? సౌదామిని, ఇప్పట్లో కోలుకోలేదు బావా, అంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటాడు. శరత్, రా అమ్ము వెళ్దామని అంటాడు. అమ్ము కోపంగా, ఇక్కడికి నేను ఎలా వస్తాను మీ ఇంటికి? మీరు నా కన్న తల్లి తండ్రి కాదు, నన్ను కన్నవాళ్ళకి నేను అక్కర్లేదు, అందుకే మీరెవరూ నాకు అక్కర్లేదు అని ఆరు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఏడుస్తుంది. ఆరు అంతా నేను చూసుకుంటాను అని శరత్ వైపు సైగ చేస్తాడు. మధు ఏడుస్తూ అభినే చూస్తుంది. అభి సైలెంట్గా బెల్లం కొట్టిన రాయిలో నుంచుంటాడు. శరత్ మధుని వెళ్దాం పదా అంటాడు. ఏంటండి ఎక్కడికి? మన అబ్బాయిని తీసుకొని వెళ్దాం. ఆపు మధు, మన కూతురు అమృత అంతే, అభి సౌదామిని కొడుకు, పద అని లాక్కెళ్తాడు. మధు ఏడుస్తూ అభిని చూస్తూ వెళ్ళిపోతుంది. శ్రీకర్కి అభిని ఎలా ఓదార్చాలో తెలియక మౌనంగా సోఫాలో కూలబడిపోతారు. అభి చాలాసేపు అలానే చూస్తూ ఉంటాడు. కొంచెంసేపు తర్వాత మౌనంగా బయటకొచ్చి కార్ తీసుకొని బయటకు వెళ్తాడు. కొన్ని గంటల తర్వాత శ్రీకర్ సౌదామిని దగ్గరికి వెళ్తాడు. పక్కకి తిరిగి పడుకొని ఏడుస్తుంది. సౌదామిని, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో. కోపంగా ఎంత మాట అన్నారండి, ఎందుకు ఏడుస్తున్నానా? నా బిడ్డ కాదని తెలిస్తే ఏడుపు రాదా? కానీ నిజాన్ని ఎవరు మార్చలేరు కదా సౌదామిని. ఎప్పటికీ మన కొడుకు అభినే,
కానీ అమృత ఏం చేసింది చెప్పు? తన మీద పగ అవసరమా? తను మన కూతురు, చాలా ఆపండి. తనెప్పటికీ నా కూతురు కాలేదు. అభినే నా కొడుకు. శ్రీకర్ ఇక ఏం మాట్లాడలేకపోయాడు. కారులో మధు సైలెంట్గా ఉంటుంది. మధు ప్లీజ్ ఏదైనా మాట్లాడు, నాకు చాలా భయంగా ఉంది. మీరింత మోసం చేస్తారనుకోలేదు అని అంటుంది. శరత్ సడన్ బ్రేక్ వేసి ఆపుతాడు. ఏంటిది మధు, నేను మోసం చేయడం ఏంటి? నా బిడ్డని నా నుండి దూరం చేశారు. ఇది మోసం కాదా? నా దృష్టిలో మీరెప్పటికీ దోషే. నాతో మాట్లాడకండి మీరిక. అది కాదు మధు అంటాడు శరత్. సైలెంట్గా ఉంటుంది. గొడవ పెద్దదవుతుందేమో అని శరత్ సైలెంట్గా ఉంటాడు. వీళ్ళకి తెలియకుండా వీళ్ళని ఒకడు ఫాలో అవుతూ ఉంటాడు. వాడే గజపతి రైట్ హ్యాండ్ మున్నా. అమృత మీద పగతో చాలాసార్లు అమృతని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ప్రతిసారి శరత్, అభి, ఆరు, ఆది, వరుణ్ ఎవరో ఒకరు అమృతకి తోడుగా ఉండి తనని కాపాడుతూ ఉంటారు. అందుకని మంచి టైం చూసి అమృతని వేసేయాలి అనుకుంటాడు. అందుకే అమృతని 24 గంటలు ఒకరిని ఫాలో చేయమని చెప్తాడు. వాడిప్పుడు వెళ్ళి మున్నాకి జరిగిందంతా చెప్తాడు. మున్నా భయంకరంగా నవ్వుతూ, అరే, ఒకదాన్ని చంపితే ఇంతమంది బాధపడతారు, ఇంతమంది చంపితే అమ్మో కుళ్ళి కుళ్ళి చేస్తుంది. ఆహా, ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే చూడ్డానికి ఎంత మజాగా ఉంటుందో కదా అంటాడు. పక్కన ఉన్నాడు మనసులో, హా ఉంటుంది, ఎవరైనా కాల్చి పారేస్తే సమ్మగా ఉంటుంది అనుకుంటాడు మనసులో. పైకి మాత్రం నవ్వుతూ నువ్వేది చెప్తే అదే అన్నా అంటాడు. అక్షర దగ్గరికి వెళ్తాడు అభి. ఏంటభి అలా ఉన్నావు? ఉన్న ప్రాబ్లమ్స్ చాలదన్నట్టు కొత్త ప్రాబ్లం వచ్చింది అని అంతా చెప్తాడు. నాకేం అర్థం కావట్లేదు అక్షర. శరత్ అంకుల్ వాళ్ళు నా కన్న తల్లిదండ్రులని ఈరోజే తెలిసింది. మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతారో, శరత్ అంకుల్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, అసలు అమ్మో ఏం చేస్తుందో. ముందు అమ్మోని చంపాలనుకుంటున్న వాళ్ళని పట్టుకోవాలి. వాడు నన్ను ఫోన్లోనే బెదిరిస్తున్నాడు. ఈ మాటలని చాటుగా వింటాడు అర్జున్. ఓహో, ఇదన్నమాట సంగతి. అందుకేనా తమరు అమృత మీద కోపం చూపిస్తున్నారు అంటాడు. అర్జున్ అని పైకి లేస్తారు అక్షర. అభి, ఒరే, ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చు కదరా. అనవసరంగా విలన్ అయిపోయావు అందరి దృష్టిలో. ఎంత భయపడ్డామో నిన్ను అలా చూసి. అమ్ము అయితే ఫుల్గా ద్వేషం పెంచుకుంది. తను అలా పెంచుకోవాలనే కదరా అలా నటించింది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తను నా లవ్ యాక్సెప్ట్ చేసి కొన్ని రోజులు కూడా కాలేదు, అంతలోని దూరం అయిపోయింది. నాకు అదృష్టం లేదురా అర్జున్. అభి, అసలు ఏమైందో చెప్పురా. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. నిన్నంతగా ఎవరు భయపెట్టారా? అభి చెప్పడం మొదలు పెడతాడు. నేను అమ్మోని సినిమాకి, పార్లర్కి, రెస్టారెంట్కి ఎక్కడికి తీసుకెళ్ళినా ఎందుకో ఎవరో మమ్మల్ని ఫాలో అవుతున్నారు అనిపించేదిరా. కానీ డౌట్ అది నిజమా కాదా అని. ఒకరోజు ఇలాగే నేను ఆఫీస్కి బయలుదేరుతుంటే అమ్ము నాకు తోడుగా బయట దాకా వచ్చింది. అప్పుడు కూడా చూశాను ఒకడిని. ఏదైతే అది అవుతుందని వాడిని ఫాలో అయ్యాను. వాడున్న ప్లేస్కి వాడికి తెలియకుండా వాడి వెనకే వెళ్ళాను. వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా అమ్మ వాళ్ళ పేరెంట్స్ని, నా పేరెంట్స్ని, వరుణ్, స్వాతి, అర్జున్, నీది, మన ఫ్రెండ్స్ అందరి ఫొటోస్ ఇంకా చాలామంది ఉన్నాయి. అందరూ అమృతకి సంబంధించిన వాళ్ళవే. అందరూ ముసుగులు వేసుకుని ఉన్నారు. అక్కడ ఆ ప్లేస్, ఆ మనుషుల్ని చూసి మైండ్ పోయింది. అప్పుడే వెనక నుండి ఎవడో గన్ చూపించి లోపలికి పద అన్నాడు. నేను లోపలికి రాగానే అన్నా, వీడి ఇందాకటి నుండి మనల్ని ఫాలో అవుతున్నాడు. ముసుగులో ఉన్నవాడు, ఏంట్రా నీకు చావాలని అంత కోరికగా ఉందా? ఇక్కడికి వచ్చావు? అమ్ముని ఎందుకు చంపాలనుకుంటున్నావో చెప్పు. అది మా పర్సనల్. అయినా నీకెందుకు చెప్పాలి? మరీ ఇంతమంది ఫోటోలు ఎందుకున్నాయి? ఎందుకంటే దానికి సంబంధించిన ఎవరిని వదిలిపెట్టకూడదు కాబట్టి. అంతలో వేరేవాడు, అన్నా వీడు ఆ అమ్మాయి లవర్. రోజు నేను చెప్తున్నా కదా ఆ ఫోటోలో ఉంది వీడే అని ఫోటో చూపిస్తాడు. భలే దొరికాడ్రా వీడు. వీడిని వేసేస్తే అమ్మో జీవితాంతం కుళ్ళి కుళ్ళి చచ్చిపోతుంది. కానీ నిన్ను చంపితే నాకు కావలసినంత రిజల్ట్ రాదు. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నీ పేరెంట్స్ని చంపేస్తాను. ఏంట్రా బెదిరిస్తున్నావు అంటాడు అభి. ఓకే, నేను బెదిరిస్తున్నాను కదా. కరెక్ట్గా చూడు, 1 అవర్లో మీ డాడీ కార్కి యాక్సిడెంట్ జరుగుతుంది. రే వద్దురా అంటాడు అభి. లేదురా, నేను చెప్పింది చెయ్యాల్సిందే. ఎందుకంటే నా స్ట్రెంగ్త్ నీకు తెలియాలికా. 1 గంట నాకు నరకం కనిపించింది. డాడీకి యాక్సిడెంట్ అయిందని మేనేజర్ చెప్తే నా కాళ్ళు చేతులు ఆడలేదు.
అంతలోని వాడు టెన్షన్ పడకు, చిన్న దెబ్బలే. అది నేను చెప్పిన పని చేయకపోతే నిజంగానే మీ అమ్మ నాన్న శవాలు చూస్తావు. నాకు తెలిసి ఈ పాటికి నా రేంజ్ అర్థమైంది అనుకుంటున్నా. చెప్పు, చేస్తావా లేక హాస్పిటల్లో మీ డాడీ మమ్మీని అక్కడే వేసేయమని మా వాళ్ళకి చెప్పమంటావా? అభి సైలెంట్గా ఉంటాడు. వీడు ఒప్పుకోడు, కానీ నువ్వు వేసేయరా అంటాడు ఫోన్లో. అభి వద్దు వద్దు అని గట్టిగా అరుస్తాడు. అయితే నేను చెప్పింది చేస్తావుగా? చేస్తాను. జాగ్రత్త, నువ్వు నేనెవరో కనిపెట్టడం చాలా కష్టం, కానీ నేను నిన్ను 24/7 గమనిస్తూనే ఉంటాను. ఏమన్నా తేడా చేశావో ఒక్కొక్కరిని నీ కళ్ళ ముందు చంపేస్తాను. సరే చేస్తాను, ఎవరిని ఏం చేయొద్దు. ఇప్పుడేం చేయాలి? అమృతకి శత్రువులు కావాలి. నువ్వు ఏం చేస్తే శత్రువు అవుతావో నీకు తెలుసుగా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పిల్లుండదు, అమ్మ బాబు ఉండరు. జాగ్రత్త. అభిని ఇంటి దగ్గర వదిలేస్తారు. ఇదిరా జరిగిందని అర్జున్కి చెప్తాడు. అర్జున్ తలపై చేయి పెట్టుకొని, ఇంత జరిగితే మాకు చెప్పకుండా నీలో నువ్వు ఎంత బాధపడ్డావురా? అయినా వాడు చెప్పినవన్నీ చేస్తున్నావు. ఇండైరెక్ట్గా నీకు అందరినీ దూరం చేస్తున్నాడురా వాడు. అరే పాపం రా అక్షరని మిడిలోకి ఎందుకు తెచ్చావు? వాళ్ళ బావకి తెలిస్తే అక్షరం చేసుకుంటాడా? అక్షరకి వాళ్ళ బావంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నేను ఇవన్నీ ఆలోచించలేదురా. అయినా వాడు మన ఫ్రెండేగా. వచ్చిన తర్వాత కన్విన్స్ చేద్దాం అనుకున్నా. అర్జున్, నాకు ఏం చేయాలో తెలియట్లేదురా. ఆగరా, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా. ఇంతలో అభికి కాల్ వస్తుంది. వాళ్ళ హోటల్లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారని, పోలీసులు వచ్చి చెకింగ్ చేస్తున్నారని కాల్ వస్తుంది. అభి, అర్జున్ వెంటనే వాళ్ళ హోటల్కి బయలుదేరుతారు. నిజంగానే డ్రగ్స్ దొరుకుతాయి. అభి పోలీసుల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళు శ్రీకర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. పోలీస్ వ్యాన్ అలా వెళ్ళగానే అక్కడ ఆది నిలబడి నవ్వుతూ ఉంటాడు. అభికి పిచ్చ కోపం వస్తుంది. రే ఆది, మన గొడవల తర్వాత చూసుకుందాం. మా డాడీని విడిపించు. సరే, మీ డాడీని వదిలిపెడతా. నా చెల్లెలకి సారీ చెప్పు. ఇంకెప్పుడు తన జోలికి రాకు. ఆది, కోపం తెప్పించొద్దు. ఇది నాకు అమృతకి మధ్య విషయం. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అది నా చెల్లి. నా చెల్లిని ఏడిపించిన వాళ్ళని ఒక్కడిని వదిలిపెట్టను. ఆది, నీకు అసలు విషయం తెలీదు. సైలెంట్గా ఉండు అంటాడు అర్జున్. ఏయ్ నోర్ముయ్, నువ్వెవడ్రా నాకు చెప్పడానికి? నేను మాట్లాడుతుంది వీడితో, ఓకే? నాకు అవసరం లేదు. కానీ నువ్వు, అభి, అమృత మీ అందరూ ఒకే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. గొడవలు పెంచుకుంటే అది పెద్దవాళ్ళ దాకా వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు అందరూ బాధపడతారు. అభికి కాల్ వస్తుంది. అభి, అర్జున్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ శరత్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఎస్ఐ గారు, మా బావగారిని వదిలిపెట్టినందుకు. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటండి? అయినా శ్రీకర్ గారి గురించి తెలీదా? మేము సెల్లో కూడా పెట్టలేదు, బయటే ఉంచాం. మా వాళ్ళేదో తెలియక అరెస్ట్ చేశారు. దయచేసి తప్పుగా అనుకోకండి. సారీ శ్రీకర్ గారు, మీరిక వెళ్ళండి. శరత్, శ్రీకర్ బయటకు వస్తారు. డాడీ అని శ్రీకర్ దగ్గరికి వస్తాడు అభి. మొహం తిప్పుకుంటాడు శ్రీకర్. శరత్ కోపంగా, ఏంటది ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? తను పరాయివాడు కాదు. నీకు కాదేమో బాబాయ్, నాకు మాత్రం నా చెల్లిని బాధపెట్టిన రాక్షసులు. వీళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టను. ఆది, ముందు వెనక తెలియకుండా మాట్లాడకు. బాబాయ్, ఒకటే చెప్తున్నా, అమృత బాధకి ఎవరైనా కారణమని తెలిస్తే వాళ్ళు ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త అని అభి వైపు వేలు చూపిస్తాడు. తర్వాత కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన ఆది మీద అరవింద్ కోపంగా అరుస్తాడు. ఏంట్రా ఇది? మిత్రుల్ని పెంచుకోమంటే శత్రువుల్ని పెంచుకుంటున్నావు. అయినా శ్రీకర్ మీద కేసు ఎందుకు పెట్టావు? ఆది మాట్లాడకుండా గాల్లోకి నిర్లక్ష్యంగా చూస్తూ కాళ్ళూపుతూ అంటాడు. అరవింద్ గట్టిగా, అమృత ఎవరో తెలుసా? ఆ సౌదామిని కూతురు అంటాడు. ఏంటి డాడీ మీరు అనేది? అవును అని ఆ రోజు జరిగిందంతా చెప్తాడు. ఇప్పుడు వాళ్ళు మన ఫ్యామిలీ, వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా. ఎందుకంటే నువ్వు చేసే పనులకు నా ఫ్రెండ్ శరత్ బాధపడితే నేను తట్టుకోలేను. వాడు నన్ను ఎప్పుడు ఫ్రెండ్లో చూడలేదు, తమ్ముళ్ళ చూశాడు. ఇంత ఆస్తి సంపాదించానంటే కారణం వాడి దయ. ప్లీజ్ రాది, ఎవరితో గొడవ పెట్టుకోకు. ఆ అభితో అస్సలు పెట్టుకోకు. ఎందుకంటే వాడు శరత్ కన్న కొడుకు. వాడితో నువ్వు గొడవ పెట్టుకున్నావు తెలిస్తే శరత్ బాధపడతాడు. అందుకు. అమృత ఏడ్చి కారులోనే నిద్రపోతుంది. ఇంట్లో కూడా తీసుకెళ్లకుండా ఏసీ ఆన్ చేసి
తను కూడా కారులోనే పడుకుంటాడు. మార్నింగ్ లేచేసరికి అమృత ఏంటి ఆరు మనం కారులోనే నిద్రపోయామా అంటుంది. ఆరు కూడా అప్పుడే లేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది అమృత? ఇప్పుడు బాగానే ఉంది ఆరు. అమృత నువ్వు మీ డాడీ మీద కోపడ్డం నాకు నచ్చలేదు. అసలు విషయం తెలుసుకోకుండా మీ డాడీని బాధ పెడుతున్నావేమో. ముందు మీ డాడీ నిన్ను మీ సొంత మమ్మీ నుండి ఎందుకు మార్చారో తెలుసుకో. అవును ఆరు, పాపం డాడీ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏం జరిగిందో. ఆ ఆరు మా డాడీ చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే అంతా తెలుస్తుంది. ఓకే, లేట్ ఎందుకు, బయలుదేరదాం. అర్జున్ కూడా అభికి ఇదే సలహా ఇస్తాడు. అరే అభి, మనం మీ మమ్మీ ఫ్రెండ్ని కానీ అడిగితే అసలు విషయం తెలుస్తుంది. అవునరా పద వెళ్దామని ఇద్దరు వెళ్తారు. కరెక్ట్గా ఆరు, అమ్ము ఇంకా అర్జున్, అభి అప్పుడే వస్తారు. శరత్ అండ్ సౌదామినుల ఫ్రెండ్ పేరు శ్రీరామ్. వీళ్ళిద్దరి గురించి తెలిసిన ఏకైక వ్యక్తి అంకుల్ అంకుల్ అని అభి, అమ్ము గట్టిగా అరుస్తారు. శ్రీరామ్ కిందకు వస్తారు. ఎవరు మీరు అని అడుగుతాడు. నేను శరత్ గారి అమ్మాయిని, నేను సౌదామిని గారి అబ్బాయిని అంటాడు ఇద్దరు. శ్రీరామ్ నవ్వి, కాదమ్మో నువ్వు సౌదామిని కూతురివి, అభి నువ్వు శరత్ కొడుకువి అంటారు. అంకుల్ ప్లీజ్, అసలు ఇలా ఎందుకు మమ్మల్ని మార్చాల్సి వచ్చిందో చెప్పండి. నువ్వు అడిగావని కాదు, నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది, అందుకే చెప్తాను. ఫ్లాష్ బ్యాక్. మీ బామ్మ తాతయ్యకి ఇద్దరు కవలలు, శరత్ సౌదామిని. శరత్ పెద్దవాడు, సౌదామిని చిన్నది. శరత్ చిన్నప్పటి నుండి చాలా సైలెంట్, అన్నీ తెలుసుకొని చెప్తాడు. కానీ సౌదామిని అలా కాదు. ముందు వెనక ఆలోచించదు, తనకి నచ్చింది మాత్రమే చేస్తుంది. శరత్కి సౌదామిని అంటే ప్రాణం. నేను చిన్నప్పటి నుండి వీళ్ళ క్లాస్మేట్ని. ఒకేసారి ఏమైందంటే సౌదామిని డిగ్రీ చదువుతున్న రోజులవి. సడన్గా ఒకరోజు వచ్చి, నాన్న నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కానీ మీ బామ్మ తాతయ్యకి ప్రేమ పెళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళు కుదరదు అని చెప్పారు. అయితే నేను అతనితో వెళ్ళిపోతానని తెగేసి చెప్పింది. అప్పుడు శరత్ వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పించడానికి చాలా ట్రై చేశాడు. వాళ్ళు ససేమిరా అన్నారు. చేసేది లేక వాళ్ళకి గుడిలో పెళ్లి చేశాడు శరత్. అప్పటి నుండి శరత్తో కూడా మాట్లాడడం మానేశారు వాళ్ళు. సౌదామిని సంతోషంగా ఉండాలని తన ఆస్తి మొత్తం శ్రీకర్కి రాసిచ్చి వాళ్ళని పక్కన ఊర్లోనే ఉంచాడు. కొన్ని రోజులు అలా గడిచాయి. సౌదామిని ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అది నిలవలేదు. అబార్షన్ అయ్యేది. ఇలా ఒకసారి కాదు 3 సార్లు జరిగింది. తనకి చాలా భయం పట్టుకుంది. దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళు కన్న తల్లిదండ్రుల్ని ఇంతగా బాధ పెట్టింది. కాబట్టి నీకు కూడా కూతురు పుట్టి నువ్వు చేసిన పనే చేసి నీ పరువు తీస్తుంది, అప్పుడు తెలుస్తుంది మీ అమ్మా నాన్న బాధ అని దెప్పి పొడవడం మొదలుపెట్టారు. సౌదామిని అప్పుడే నిర్ణయించుకుంది ఆడపిల్లని కనకూడదని. ఇంతలో శరత్కి మాధవి, అదే మధుని ఇచ్చి పెళ్లి చేశారు. కానీ పెళ్లికి సౌదామిని పిలవలేదు. ఎంతో బాధపడింది. పెళ్ళైన కొన్ని రోజులకి మాధవికి ప్రెగ్నెన్సీ వచ్చింది. మొదటి నుండి మాధవి వీక్గా ఉండడం వల్ల తనని జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అప్పుడే తెలిసింది సౌదామిని కూడా ప్రెగ్నెంట్ అని. ఇద్దరిని చాలా బాగా చూసుకుంటారు శరత్. లోపల భయపడుతూనే ఉన్నాడు. ఎక్కడ తన చెల్లికి ఆడపిల్ల పుడితే తన చెల్లి తనకు దూరం అవుతుందేమో అని. అలా జరగకూడదని దేవుణ్ణి ప్రార్థించాడు. మాధవికి డెలివరీ టైం దగ్గర పడేసరికి శరత్ వాళ్ళ పేరెంట్స్కి పొలం పని మీద అర్జెంటుగా వేరే స్టేట్కి వెళ్ళాల్సిన పని పడుతుంది. వాళ్ళు వెళ్ళాము అని అంటారు. కానీ శరత్ నేను చూసుకుంటాను అని వాళ్ళని పంపించాడు. మాధవికి డెలివరీలో కాంప్లికేషన్స్ వచ్చి అభి పుట్టగానే కోమాలోకి వెళ్ళిపోయింది. ఈ విషయం సౌదామిని కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ చెప్పలేదు, బాధపడతారని. శరత్ కూడా చాలా బాధలో ఉన్నాడు. నెల రోజుల తర్వాత సౌదామిని కూడా నొప్పులు స్టార్ట్ అయ్యాయని శ్రీకర్ కాల్ చేస్తాడు. అప్పుడు శ్రీకర్ వాళ్ళ పేరెంట్స్కి హెల్త్ ప్రాబ్లం అయితే చూడ్డానికి వెళ్తాడు. సౌదామినిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. శరత్ వస్తాడు. ఆపరేషన్ తర్వాత డాక్టర్ ఆడపిల్ల పుట్టిందని చెప్పింది. అక్కడే సగం ప్రాణం పోయింది శరత్కి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. తనకి మెలకువ వచ్చేలో పని నేనే తనకి ఈ విధంగా చేయమని చెప్పాను, పిల్లల్ని మార్చమని. వాడు అన్నట్టుగానే అభిని తెచ్చి సౌదామిని దగ్గర, అమృతను తెచ్చి మాధవి దగ్గర పెట్టాడు. అప్పుడు శరత్ నా మేనకోడలు ఇక నుండి నా కూతురు అని చెప్పాడు. అలా మీ ఇద్దరు మీ మేనత్త మేనమామలకి కొడుకు కూతురు అయ్యారు.
విషయం తెలిస్తే గొడవ అవుతుందేమోనని కావాలని గొడవ పెట్టుకొని శరత్ దూరంగా వచ్చేశాడు. బహుశా దేవుడి నిర్ణయం ఇదేనేమో. అమృత అడుగు పెట్టగానే మాధవికి స్పృహ వచ్చింది. అభి రాగానే సౌదామిని వాళ్ళకి బాగా కలిసొచ్చింది. అందుకే ఏ రోజు మీకు ఈ విషయం చెప్పకూడదని శరత్ నిర్ణయించుకున్నాడు. కానీ అమృత, అభి, మీరు ఈరోజు తెలుసో తెలియకో శరత్ని బాధ పెడితే మీకు పుట్టగతులుండవు. సౌదామిని కనుక ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే ఖచ్చితంగా నిన్ను వదిలేసేది. అభి, నువ్వైతే మీ అమ్మకి స్పృహ వస్తుందన్న నమ్మకం లేదు. నువ్వు లైఫ్ లాంగ్ అమ్మ ప్రేమకి నోచుకోలేకపోయేవాడివి. వాడలా చేయబట్టే మీ ఇద్దరు ఇప్పటి వరకు ఇంత హ్యాపీగా ఉన్నారు. ఇకనైనా వాడిని బాధ పెట్టకుండా ఏం చేస్తే వాడు సంతోషంగా ఉంటాడో అది చెయ్యండి. ఏదైనా తప్పుంటే అది నాది. వాడికి ఇలా చేయమని సలహా ఇచ్చింది నేను. వాడిదేం తప్పులేదు. శ్రీరామ్కి థ్యాంక్స్ చెప్పి బయటకు వస్తారు. అర్జున్, అందరితో మనం కలిసి మాట్లాడుకోవాలి. చిన్న చిన్న వాటికి గొడవ పడితే పెద్దవాళ్ళు బాధపడతారు. ఆరు మరి ఎక్కడ కలుద్దామని అడుగుతాడు. ఈవినింగ్ అందరినీ తీసుకురమ్మని చెప్తాడు. అమృత ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అభి వైపు అసలు చూడదు. ఒరే అభి, చూడరా, కనీసం అమృత నీ వైపు కూడా చూడట్లేదు. మనకు కావలసింది కూడా అదేగా. నా మీద ఆ మాత్రం కోపం ఉంటుంది. అయినా ఇప్పుడు కావాల్సింది ఇది కాదు. ఎలాగైనా మమ్మీని, అంకుల్ని కలపాలి. తర్వాత అమృత గురించి ఆలోచిద్దాం. అమృత, ఏం ఆలోచిస్తున్నావు? డాడీని నేను చాలా బాధ పెట్టానారు. కానీ డాడీ నా కోసం ఇంత చేశారనుకోలేదు. ఎలాగైనా మళ్ళీ డాడీని హ్యాపీగా చూడాలి. నువ్వు అనుకున్నవే జరుగుతుంది. టెన్షన్ పడకు. సౌదామిని అయితే చాలా కృంగిపోతుంది. ఇన్ని రోజులు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న కొడుకు ఈరోజు కాదు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది. శ్రీకర్కి వల్ల కాదు తనని ఓదార్చడం. అక్కడ మధు అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. శరత్ ఏం చెప్పడానికి ట్రై చేసినా వినదు. తన కొడుకు తనకు కావాలని గొడవ చేస్తుంది. శరత్ కూడా ఏం మాట్లాడలేకపోతాడు. ఈవినింగ్ అందరూ మీట్ అవుతారు. ఒకవైపు అమృత, ఆరు, వరుణ్, చిత్ర, ఆది కూర్చుంటారు. ఇంకోవైపు అభి, అర్జున్, అక్షర, కావ్య కూర్చుంటారు. అర్జున్ లేచి మాట్లాడతాడు. అమృత, అభి, జరిగిందంతా మీకు అందరికీ తెలుసు. ఏం జరిగినా, ఎందుకు జరిగినా, జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కాబట్టి మన మధ్య ఉన్న గొడవలు మర్చిపోయి ఎలా అయినా సౌదామిని ఆంటీని, శరత్ అంకుల్ని కలపాలి. అలా కలపాలంటే మీరు ఇలా ఉండకూడదు. మీరు గొడవపడ్డం ఆపేయాలి. అప్పుడు అభి, నాకేం ప్రాబ్లం లేదు, నేను బాగానే ఉంటానని చెప్తాడు. నాకు కూడా ప్రాబ్లం లేదని చెప్తుంది అమృత. అప్పుడు ఆరు, నాదొక సజెషన్ ఏంటంటే, మీరు చెప్పడం కంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత చెప్పించండి, బాగుంటుంది. మీ పెద్దవాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు అంటాడు. చివరికి ఆది వాళ్ళ డాడీ అరవింద్ చేత చెప్పించాలని డిసైడ్ అవుతారు. అరవింద్ వాళ్ళ ఇంట్లో శరత్, మధు, శ్రీకర్, సౌదామిని, శ్రీరామ్, అమృత, అభి, అర్జున్, కావ్య, అక్షర, ఆరు, వరుణ్, స్వాతి, ఇంకెవరైనా మిగిలితే వాళ్ళు కూడా మీట్ అవుతారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.